ఇది వకులా స్ప్రింగ్. ఇది ఎక్కడుందనంటే ఫ్లోరిడాలోని టాలహస్సీ నగరానికి దగ్గరగా ఈ వకులా స్ప్రింగ్ స్టేట్ పార్క్‌లో ఉంది. ఇది యూఎస్‌లో ఒక అతి పెద్ద మరియు లోతైన ఫ్రెష్ వాటర్ స్ప్రింగుల్లో ఒకటి. వకులా స్ప్రింగ్ ప్రత్యేకతలేంటంటే నీళ్లు స్పష్టంగా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. ఒక్క రోజులో మిలియన్ గ్యాలన్ల నీళ్లు బయటకొస్తాయి దీని నుంచి. నీటి లోతు కొన్ని చోట్ల 180-300 అడుగుల లోతు వరకు ఉంటుంది. ఇది భూగర్భ గృహాలు లైక్ అండర్ వాటర్ కేవ్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇంత లోతైన స్ప్రింగ్ అయినా నీరు స్పష్టంగా కనిపించడం నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తది. చరిత్ర అంటే ఇది వేల సంవత్సరాల చరిత్ర. ప్రాచీన కాలం లైక్ వేల సంవత్సరం నుంచి నేటివ్ అమెరికన్లు ఇక్కడ తెగల వాళ్ళు నివసించుండేటోళ్ళంట. నీటిని పవిత్రంగా భావించి జీవనానికి మరియు వేటకు ఉపయోగించేవాళ్ళంట అప్పటోళ్ళు. అమెరికన్ చరిత్రలో 1800 సంవత్సరంలో ఇది ప్రముఖ విశ్రాంతి ప్రదేశంగా మారింది. 1930 నుంచి 1940 కాలంలో ఇక్కడ ఒక విశాలవంతమైనటువంటి లాడ్జ్ నిర్మించబడింది. అది ఇప్పటికీ ఉంది. హాలీవుడ్ మరియు వకులా స్ప్రింగ్స్‌లో ఇక్కడ హాలీవుడ్‌కు సంబంధించినటువంటి 'టార్జన్' అండ్ 'పాత హాలీవుడ్ అడ్వెంచర్' సినిమాలో అటువంటి ఈ ప్రకృతి అందాల కింద చిత్రీకరించిర్రంట. వకులా స్ప్రింగ్‌లో చాలా జంతువులుంటాయి. అలిగేటర్సు, తాబేలు, చేపలు, జింకలు, పక్షులు లైక్ పక్షుల్లో గూడా ఈగల్స్, హెరెన్ అండ్ ఓస్ప్రే లాంటి అరుదైన పక్షులుంటాయి. ఇంకా మేనిటీస్ ఆల్సో ఇక్కడ చాలా వరకు మేనిటీస్‌ని చూడొచ్చు. సో, బోట్ టూర్ అనేది ఉంటది. ఈ బోట్ టూర్ ఏందంటే మనకు బోట్‌లో ఒక 20-30 మెంబర్స్‌ని తీసుకొనెళ్తారు. ఆ 20-30 మెంబర్సు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూర్చోవచ్చు. అక్కడ చుట్టూ ఉండేటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆహ్, అక్కడ మనము లైక్ అండర్ వాటర్ గుహాలు గూడా ఉంటాయి దీని కింద. ఇక్కడ లోతైన గుహాలుంటాయి. కొన్ని గుహలు ఇప్పటికి ఇంకా కనుక్కోబడలేదు. అంత లోతులో ఉంటాయి. అండ్ పర్యావరణ సంరక్షణ కోసం ఇక్కడటువంటి గవర్నమెంట్ అనేది చాలా కఠినంగా వ్యవహరిస్తారు. నీటి కాలుష్యం జరగకుండా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. బోట్‌లు ఆల్సో స్లోగా వెళ్ళేటట్టు నియమ నిబంధనలు ఉంటాయన్నట్టు. ఇది ఒక స్ప్రింగ్ మాత్రమే కాదు. ఇదొక చరిత్ర, ప్రకృతి అండ్ జంతువులు రహస్యాల కలయిక. ఇక్కడ మనం చూసే ప్రతి ఒక్క పక్షులనేటియి ఎంత క్లియర్‌గా కనిపిస్తాయంటే ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ ఆ లోపట అనేటియి మానిటీస్ ఉన్నాయి. ఆ మానిటీస్ అనేటియి ఒకప్పుడు 20 తోటి స్టార్ట్ అయినాయట. ఇప్పుడు 80 వరకు పోయినాయి. కానీ రీసెంట్ ఇయర్స్‌లో కొన్ని తగ్గినాయంట. అది ఎందుకనంటే ఈ బోట్స్ పోతున్నప్పుడు ఆ ప్రొపెల్లర్ తాకి కొన్ని చనిపోయినాయంట గూడా. సో, దానికోసం వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకుర్రు దీస్ డేస్‌లో. చాలా స్లోగా వెళ్తున్నారు.